హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామూస్. ఈరోజు నేను మీకు రోటి పచ్చడి, కంది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వేడి చేసి కందిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా కలబెడుతూ వేయించుకోవాలండి. వాటిని అలాగే వదిలేసినట్లయితే సగం వేగి సగం వేగకుండా ఉంటాయి కాబట్టి ఇలా కలబెడుతూ వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇట్లా కలర్ వచ్చేలాగా వేయించుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించి పక్కన పెట్టుకొని ఇది కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని హాట్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. రోటిలో ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి సగం మెదిగే వరకు దంచుకోవాలండి. ఇవి సగం మెదిగిన తర్వాత అప్పుడు కందిపప్పు, ఉప్పు వేసి దంచుకోవాలి. ఒకేసారి వేస్తే ఎండుమిరపకాయలు మెదగవు. ఇలా మెదిగిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు వేసి మళ్ళీ నూరుకోవాలి. చింతపండు మెదిగే వరకు నూరుకోవాలండి. తర్వాత ఇందులో చింతపండు నానబెట్టి తీసుకున్న హాట్ వాటర్ ఉన్నాయి కదండి, అవి వేసి ఇట్లాగా కలుపుకొని మళ్ళీ నూరుకోవాలి. మెత్తగా అయ్యే వరకు ఆ వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ నూరుకోవాలి. ఇది మెత్తగా ఉండదండి, బరకగానే ఉంటుంది ఈ పచ్చడి. అలా ఉంటేనే రుచి బాగా తెలుస్తుంది మనకి. ఇలా మెదిగిన తర్వాత చివర్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. 3 చిన్నులపాయ రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసినట్టుగా దంచుకోవాలి. అంతేనండి. కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు. కంది పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.